వీకెండ్ వస్తే చాలు ఏదో ఒకటి స్పెషల్ గా తినాలని అనిపిస్తుంది కదా, అంతే అనిపించినప్పుడు చేసుకొని తినేయాలి మరి. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై కిచెన్. ఈ రోజు నా కిచెన్ లో స్పెషల్ అయితే అందరికి బాగా నచ్చేసే బ్రెడ్ తో ఒక రియలీ నైస్ స్నాక్ రెసిపీ చూసేద్దామా మరి. ఫస్ట్ పొటాటోస్ బాయిల్ చేసి దానికి మ్యాష్ చేసి ఇందులో ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర ఇంకా కొన్ని మసాలాస్ వేసుకోవాలి. మసాలాస్ లో నేనైతే ఉప్పు ఇంకా కొంచెం గరం మసాలా వేసాను, ఎందుకంటే నేను చిల్లీస్ వేసుకున్నవి కొంచెం కారంగానే ఉన్నాయి. ఈ మిశ్రమాన్ని ఉప్పు ఇంకా మసాలా మొత్తం మంచిగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటికి కార్నర్స్ కట్ చేయాలంటే కట్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ కట్ చేయలేదు ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. నెక్స్ట్ అయితే ఈ బ్రెడ్ స్లైసెస్ ని కొంచెం అంత నీళ్ళలో డిప్ చేసి ఎక్స్ట్రా వాటర్ మొత్తం ప్రెస్ చేసేసేయాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ లో ఎక్స్ట్రా వాటర్ ఉంటే మాత్రం ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. ఎక్స్ట్రా వాటర్ మొత్తం ప్రెస్ చేసేసి డ్రైన్ అవుట్ చేసేసాక ఇందులో ఆలూ మిక్స్చర్ పెట్టుకొని దీనికి బాగా స్టఫ్ చేసుకొని ఇలా రోల్స్ లా చేసుకోవాలి. రోల్స్ చేసినప్పుడు ఆలూ మిక్స్చర్ ఏదైతే ఉందో అది బయటికి రాకుండా ప్రెస్ చేసుకొని ఇలా కవర్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ బ్రెడ్ రోల్స్ ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ కడాయిలో ఫ్రై చేసుకోవాలి. మీకు డీప్ ఫ్రై చేసుకోవడం నచ్చకపోతే మీరు ఎయిర్ ఫ్రైలో అయినా వీటికి ఫ్రై చేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ వాష్ ఇచ్చేసి పైనుంచి ఫ్రై చేయొచ్చు. ఇందులో మెయిన్ ట్రిక్ ఏంటంటే తక్కువ వాటర్ లో డిప్ చేసుకోవాలి బ్రెడ్ స్లైసెస్ ని, అప్పుడు ఆయిల్ అయితే అస్సలు పీల్చవు. ఇక్కడ నాకు కూడా ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు. ఈ బ్రెడ్ రోల్స్ ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, క్రంచీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అంతే, సూపర్ ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ రోల్స్ రెడీ. ఈ రెసిపీ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.